13,915కి ఇవ్వాలి. ఇది ఇవ్వడానికి కూడా కారణం మీరు చూస్తే ఈ ప్రాంతాల్లో నీళ్లు ఉండడం, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, పవర్ షాక్ వస్తుందని ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు. ఇది క్లియర్ అవుతాన్ని ఇవ్వడానికి పెద్ద అబ్జెక్షన్ లేదు. 100% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కూడా బోట్లు అయితే ఎన్డీఆర్ఎఫ్ 104 ఉన్నాయి, ఎస్డీఆర్ఎఫ్ కూడా 18 పనిచేస్తున్నాయి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా 39 పనిచేస్తున్నాయి, 161 బోట్లు పనిచేస్తున్నాయి, డ్రోన్స్ 42 పనిచేస్తున్నాయి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఒక 8, సర్వేలెన్స్కి 16, స్ప్రేయింగ్కి ఒక 18, ఇంకొన్ని 30 అండర్ ప్రొక్యూర్మెంట్కి వచ్చాయి. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర క్యుములేటివ్ ట్రిప్స్ 3,274 చేశారు. 1,24,000 మందికి ఫుడ్ అందించగలిగారు. ట్రాన్స్పోర్టేషన్ ఆల్ వెహికల్స్ పుట్ టుగెదర్ 834 రెగ్యులర్ గా పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా ఒక 1,200 ఈ యొక్క ఎసెన్షియల్ కమాడిటీస్ చేరవేసేదానికి డోర్ టు డోర్ ఇవ్వడానికి అవి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ మేము అసెస్ చేశాం. ఇంటింటికి సరుకులు ఇస్తే బెటరా లేకపోతే ఫేర్ ప్రైస్ షాపులో పెడితే బెటరా అని అడిగితే 75% ఇంటింటికి ఇవ్వాలని కోరుతున్నారు. కొంత వ్యయ ప్రయాసాలతో కూడిన పనైనా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమానికే శ్రీకారం చుడతాం. రేపు ఎల్లుండి ఇస్తాం. అవసరమైతే 1 డే, ఒక హాఫ్ డే ఎక్కువైనా పూర్తిగా ఇంటింటికి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. తద్వారా రేపు ఎల్లుండు ఒకవేళ మిగిలిపోతే నెక్స్ట్ డే కొద్దిగా స్పిల్ ఓవర్ ఉంటుంది. ఇంకొక పక్కన 28 మంది చనిపోయారు, 26 మందికి సెటిల్మెంట్ కూడా చేశాం. ఒక 2 మిస్సింగ్ అని పెట్టారు. ఈరోజు నేను పోతే ఏదైతే న్యూ ఆర్ఆర్ పేటలో ఒక అతను మిస్ అయ్యారని చెప్పారు. అది కూడా మా వాళ్ళకి ఇచ్చాను, అది కూడా క్లియర్ చేస్తారు. ఇంకో పక్క 71 అనిమల్ కార్కైసెస్ దొరికాయి, డిస్పోజ్ చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్న ప్రకారమే ఇంకొక 15 నెట్ టవర్స్ ఎఫెక్ట్ అయినాయి. రోమింగ్ తర్వాత ఇంకొక 15 అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఈరోజు మేము ఎక్కడికక్కడ కొంత సర్వేలు చేస్తే పర్సనల్గా కానీ లేకుంటే ఐవీఆర్ఎస్ కానీ లేకుంటే ఫోన్ ద్వారా కానీ వేరియస్ మెథడ్స్ మేము ఉపయోగించుకొని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే ఫుడ్ క్వాలిటీ 71% బాగుందన్నారు, శానిటేషన్ వర్కులు 61% బాగుందన్నారు, పవర్ సప్లై 83.5% బాగుందన్నారు, వాటర్ సప్లై 84% బాగుందన్నారు. వాటర్ సప్లై చాలా బాగుంది, దాని తర్వాత పవర్ సప్లై బాగుంది, దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగుంది, దాని తర్వాత శానిటేషన్ కూడా ఇంప్రూవ్ అవుతోంది. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇట్ ఈజ్ ఎలాబొరేట్ ప్రాసెస్, ఇది లెబోరియస్ ప్రాసెస్. ఒక పక్క వర్షం పడతా ఉంది, ఒక పక్క ఎవరన్నా తిన్నవాళ్లు కానీ బాటిల్స్ కానీ రోడ్డు మీద వేసే పరిస్థితికి వస్తున్నారు. దీన్ని ఇంకా కలెక్ట్ చేస్తూ శానిటేషన్ మెయింటైన్ చేయాలి. చాలా మంది మళ్లీ శానిటేషన్ జాగ్రత్త చూడండి, అంటువ్యాధులు రాకుండా చూడమని కూడా కోరే పరిస్థితికి వచ్చారు. దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఇంకొక పక్కన నేను ఏదైతే అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం, మా ఆఫీసర్ల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం. 2 అభిప్రాయాలు తీసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మేము ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. అవసరమైతే వర్షాలు తగ్గే వరకు, వాళ్ళ ఇండ్లకు సేఫ్గా పోయే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎంత డబ్బులు అవుతున్నది కంటే ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా ఆలోచన. నిన్న మేము దగ్గర 56% రిక్వైర్మెంట్ ఉందని మాకు చెప్పారు. కానీ దానికంటే ఒక 10% అటు ఇటు మేము పంపించాం. ఈరోజు మీరు చూస్తే సాటిస్ఫాక్షన్ అందుబాటులో ఉందని 68% చెప్పే పరిస్థితికి వచ్చారు. మార్నింగ్ అయితే 69% చెప్పారు. ఇంకొక పక్కన మనం చూసినప్పుడు ఈ డివిజన్ల వారిగా కూడా చూసాం. కొంతమంది దగ్గర సరిగా కూడా అక్కడ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి.
అలాంటివి కూడా చూసి రాత్రికి మళ్ళా మా వాళ్ళందరికీ చెప్పి అవన్నీ కరెక్ట్ చేస్తాం. అంటే చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎన్ని విషయాల్లో కూడా. రూరల్ ఏరియాలో కొంచెం బెటర్గా ఉంది, అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అయితే కొంచెం నిన్న 62% మాకు కావాలన్నారు. సాటిస్ఫాక్షన్ కూడా 66%, 68% వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవి బ్రాడ్గా కొనసాగించే కార్యక్రమాలు. ఈరోజు మళ్ళీ అర్బన్ కంపెనీని పిలిపించి మాట్లాడాం. ఇండ్లకు అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్, మెకానిక్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఈ విధంగా వేరియస్ ఏదైతే ఒక గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేదానికి ఒక వ్యక్తి కావాల్సి వస్తుంది, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ రిపేర్ కావాల్సి వస్తుంది, లేకపోతే ఒక టీవీ రిపేర్ కావాల్సి వస్తుంది. చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ పోతే అవన్నీ మార్చాల్సి వస్తుంది. ఇంకొక పక్కన ఇవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా మళ్ళీ వాడే వరకు ఏమేం చేయాలని అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నిక్స్ అన్ని కూడా స్టడీ చేస్తున్నాం. ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఉండడానికి. ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా తక్కువ ఉన్నారు. విజయవాడలో తక్కువ ఉంటే మనం ట్రైన్ చేసిన వాళ్ళు ఒక 500 మంది ఉన్నారు. ఆ 500 మందిని కూడా పిలిపించి వాళ్ళ ప్లాట్ఫామ్లో పెడుతున్నాం. అర్బన్ కంపెనీ ప్లాట్ఫామ్లో పెట్టి ఎవరికి అవసరమైతే వాళ్ళకి పంపిస్తాం. ఇంకా ఎక్కువ మంది అవసరమైతే వాళ్ళని కూడా పిలిపించుకుంటాం. మినిమం గ్యారంటీ ఇంత ఇస్తాం. ఉచితంగా ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి భోజనం పెడతాం. ఫైనల్గా నా ఉద్దేశం ఒకటి, అవసరమైతే కొంత సబ్సిడీ ఇచ్చినా సరే ఎక్కువ ఖర్చు లేకుండా, పేదవాళ్ల మీద బర్డన్ పడకుండా, లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయకుండా. కొంతమంది డిమాండ్ ఎక్కువ చేస్తారు మనుషులు లేనప్పుడు. 10 మందితో మాట్లాడాలంటూ చాలా కష్టం. అట్లా కాకుండా ఎంతమంది కావాలంటే ఆ టీమును పంపించి ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలనో చేయబోతున్నాం. అది మీరు కూడా కొంచెం పబ్లిసిటీ ఇవ్వండి. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు 2 లక్షల ఇండ్లు మొత్తం ఉన్నాయి. 1,40,000 ఇండ్లు డౌన్ ఫ్లోర్లో ఉన్నాయి, ఒకే అంతస్తులో ఉంటాయి. అలాంటి డౌన్ ఫ్లోర్లో ఉండే ఇండ్లన్నీ తడిచిపోవడం, లేకుంటే నీళ్లన్నీ వచ్చేయడం, వాళ్ళు వాడే అన్ని వస్తువులు కానీ, డోర్లు కానీ, ఫర్నిచర్ కానీ మొత్తం పోవడం. వీళ్ళకి చాలా మంది అవసరం. ఈవెన్ పెయింట్ వేయడానికి కూడా మనుషులు అవసరం, పెయింటర్ కూడా అవసరం. ఇలాంటివి ఏరియాస్ ఉన్నాయి. అవన్నిటికీ వీళ్ళ ప్రొవిజన్లో పెడతాం. వాళ్ళకందరికీ ఏ విధంగా ఉపయోగించాలో ఒకసారి ఉపయోగించే విధంగా ముందుకు పోతాం. ఇంకొక పక్కన చాలా దిక్కలు నేను వెళ్ళాను. చాలా దిక్కలు వెళితే ప్రతి ఒక్కరు కోరుకునేది ఎంప్లాయ్మెంట్ కావాలని, యువత పనులు లేవని. ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. ఈరోజు అనాథలైపోయాం. ఈ సమయంలో మాకు ఏదో పని కల్పించమని కోరుతున్నారు. నేను అందుకని వర్చువల్ వర్కింగ్ కూడా ప్రోత్సహిస్తాం. దీనికి నైబర్హుడ్ కానీ, వర్క్ స్టేషన్స్ కానీ క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి అవసరమైతే కంపెనీస్ రమ్మని సబ్సిడీ ఇస్తాం. మీరు ఇంతమందిని ఎంగేజ్ చేయండి, దానికి ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని ఇన్సెంటివ్ ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తాం. ఈ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తాం. ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో ఉండే అందరికీ డిజిటల్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. సో దట్ డిజిటల్లీ అందరూ లిటరేట్స్ కానీ డిజిటల్ లిటరేట్స్ కాదు. ఈరోజు నేను ఏ ఫోన్లో చూసినా ఎక్కడున్నా నేను వర్చువల్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను చూసుకొని. ఇప్పుడు ఏం జరిగిందో, 1 గంటలో ఎంత వాటరు సిటీలో ఉంది, అదే మాదిరిగా బుడమేరు ఎంతవరకు పూర్తయింది, బుడమేరులో ఎన్ని నీళ్లు వస్తున్నాయి, అన్నీ చూసుకునే పరిస్థితికి వచ్చాం. కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది. టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారైంది. వర్చువల్గా రియల్ టైమ్గా పనిచేసే ఫిజికల్గా వర్చువల్గా పనిచేసే అవకాశాలు వచ్చేసాయి. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఏ విధంగా చేయాలనో ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించాం, సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాం, లేదంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. అదే సమయంలో క్లౌడ్లో ఉండే నాలెడ్జ్ అంతా ఓవరైజేషన్ చేసుకుని తద్వారా బెటర్ డెసిషన్స్, ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వస్తున్నాం.
ఇవన్నీ కూడా చేస్తాం. ఎల్లుండి నుంచి రేపు ట్రైనింగ్ ఇస్తున్నాం. బయట నుంచి ఎన్యూమరేటర్స్ అందరినీ పిలిపించాం. వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లుండి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఇండ్లన్నీ స్టార్ట్ చేస్తాం, షాపులన్నీ స్టార్ట్ చేస్తాం, రికార్డు అంతా తీసుకుంటాం. ఆ రికార్డు తీసుకున్నాక అన్ని అనలైజ్ చేసి ఏమి చేస్తే వాళ్ళని కాపాడుకోగలుగుతాం, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మాకు ఎంతవరకు వెసులుబాటు ఉంది, రెండు బేరీ చేసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీన్ వైల్ మేము చేయడమే కాకుండా రేపటి నుంచి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఒక వారం టార్గెట్ పెట్టుకుంటాం. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్ని చేస్తాం. ఎవ్రీడే ఇదే మరి దానిపైన కూడా నేను రివ్యూ చేస్తాను. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత అయిపోయే సమయంలోనే ఏ ఫ్యామిలీకి ఎంత ఇవ్వగలుగుతామో అది కూడా ఆలోచిస్తున్నాం. కొంతమంది చూశాను నేను, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఒకవేళ ఇప్పుడు చేస్తే లేనిపోని గందరగోళం వచ్చి అసలు మేమే ఎక్సర్సైజ్ చేయలేకపోతామని కూడా భయం ఉంది. ముందు డేటా కలెక్ట్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. దానిపైన కూడా ఈరోజు రేపు ఒక నిర్ణయం చేసుకుంటాం. కాబట్టి బ్రాడ్గా ఈ ప్రభుత్వం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం, ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండడం కోసం దశల వారీగా అన్ని కార్యక్రమాలు చేపట్టాం. ముందు వాళ్ళ సేఫ్టీ కోసం పనిచేశాం. తర్వాత ఏదైతే బుడమేరు బీచెస్ క్లోజ్ చేశాం, తర్వాత నీళ్లు అరికట్టాం, నీళ్లు బయటికి పంపించే ప్రయత్నం చేశాం. ఇంతవరకు ఫుడ్ ఎక్కడా లోపం లేకుండా వీలైనంత వరకు అందరికీ సరఫరా చేశాం. మంచినీళ్ళు ఇచ్చాం, బిస్కెట్స్ ఇచ్చాం, పాలు ఇచ్చాం, అన్నీ చేస్తున్నాం. క్యాంపులు పెట్టాం. అవసరమైతే ఇంకోటి కూడా చెప్పాను, ఎన్ని క్యాంపులు అవసరమైతే అన్ని క్యాంపులు పెట్టండి. విజయవాడలో హోటల్స్లో కమ్యూనిటీ హాల్స్ ఉంటే కాన్ఫరెన్స్ హాల్స్ కూడా తీసుకోండి, అక్కడ కూడా పెట్టండి. ఏదైతే వరద ప్రాంతంలో ఉండే ప్లేసెసే కాకుండా జిల్లాలో ఉండే అన్ని ప్లేసులు తీసుకోండి, బస్సులు పెట్టండి, అందరినీ పంపించండి. చాలా మంది ఆ బురదలో ఉండి 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 ఆలోచించి మానసికంగా ఒక ఆవేదనలో ఉండే పరిస్థితి వస్తున్నారు, చిన్నపిల్లలు కూడా. అలాంటి వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. 1 డే 2 days 3 days క్యాంపులు కూడా పెట్టుకోమన్నాం. మళ్లీ వచ్చి వీళ్ళంతా కూడా ఆ డేటా అంతా ఇవ్వాలి, ఎన్యూమరేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, బాధితులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం. ఇంకా ఏదైనా సజెషన్స్ వస్తే అవి కూడా తీసుకుంటాం. ఆ సజెషన్స్ కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఇప్పుడు ఈరోజు కోవెల్ అపార్ట్మెంట్స్ 65 ఫ్లాట్స్ ఉన్నాయి, వార్డ్ నెంబర్ 45. ఆ ప్రెసిడెంటు, సెక్రటరీ శ్రీ కోవెల్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చి 2,21,116 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. బాధితులు కూడా ముందుకొచ్చి సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. And inspired by your great efforts, we came forward with a single call. All our members has given this amount, sir. Within 1 hour, this amount came because of your efforts. And they have seen, after seeing you in the TVs, they were all inspired. And within 1 hour, we collected this amount. And we thought of sharing, even though we are in difficulties. We are in floodwaters, sir. Our apartment still are floodwaters. Still our people thought it is better we share something for the community. Because it is only your inspiration, sir. Thank you, sir. Thank you very much, sir. మనం ఫస్ట్ రోజు వెళ్ళాం. వెరీ హ్యాపీ. ఫస్ట్ రోజు వెళ్ళాం కదా, థ్యాంక్ యూ. వెరీ నైస్ ఆఫ్ అండి.
వెరీ చిన్ని సార్ ఇన్స్పిరేషన్ సార్, వారు కూడా ఇక్కడ తీసుకొద్దాం రండి అన్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. అంటే నాకు 1-2 వార్తలు వస్తున్నాయి. నేను కూడా మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాను. మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంది ఇక్కడ జరిగిందంటే డెఫినెట్ గా ఫర్మ్ గా తాట తీస్తాం. వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేస్తాం. దీనికంటే ద్రోహం ఇంకోటి లేదు. ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. కబద్దారి హెచ్చరిస్తున్నా. ఇది నాకు ఒక అనుమానం కూడా ఉంది. ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా, కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా, ఈ కుట్రలు ఏమైనా భాగాలున్నాయా తెలియదు నాకు. నేను ఆధారం లేకుండా ఇది పెట్టను. ఈరోజు మనం చూస్తున్నాం, మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్, అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు, అవి ఐరన్ బోట్స్. ఏ విధంగా వచ్చాయి? ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్ గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో 2 గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి. అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది. ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది. అదే కానీ కాలంను కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్టు కుంగిపోయే అవకాశం కూడా ఉంది. చెప్పలేం. చాలా పవర్ఫుల్ గా ఫ్లో వస్తుంది వాటర్. ఆ వాటర్ లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు. అలాంటిది బోట్లు వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్ గా ఆ సపోర్టింగ్ కాలం అయితే తీసుకొస్తారో అది ఇరిగిపోయింది. దాన్నే ఇప్పుడు తీసాను. కౌంటర్ వెయిట్ మొత్తం ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఏంటో నాకే అర్థం కాదు. చిత్ర విచిత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఎందుకు వచ్చాయి? అనుమానం వచ్చింది. ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నా. ఎప్పుడూ నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు. ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది, లేకుంటే మొత్తం ఇది చేసేశారు అని ఎవ్రీ డే ఒక సాక్షి పేపరు విషయం కక్కే పరిస్థితిలో ఉన్నారు. ఎవ్రీ డే ఇదే పని పెట్టుకొని. అంటే ఏంటిది? చూస్తాం, పర్లేదు, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ఎలాంటి ప్రజా విద్వేషాలకు తోడ్పడే ఎవరైనా సరే ప్రజా జీవితానికి రాజకీయ పార్టీల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. చూద్దాం. ఆధార్ అడగడం లేదు, ఫింగర్ ప్రింట్ ఇచ్చినా చాలు. రేషన్ కార్డు కూడా అవసరం, ఫింగర్ ప్రింట్ ఇచ్చినా సరిపోతుంది. ఐరిష్ ఆర్ ఫింగర్ ప్రింట్ అవి తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి. అవి వెరిఫై చేసుకుని ఇచ్చేస్తా. చాలా మందికి రేషన్ కార్డు లేవు, తడిచిపోయినాయి. చాలా మంది నాకు కంప్లైంట్ చేశారు. వాళ్ళకందరికీ ఇప్పుడు మనం రేషన్ కార్డు ఇవ్వాలి, సర్టిఫికెట్స్ ఇవ్వాలి, అవన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. అట్లే ఉంటాయి. అంటే ఖర్చు పెట్టకుండా అన్ని డైవర్ట్ చేసేసుకున్నారు, ఖర్చు పెట్టేశారు. ఆ అకౌంట్లో డబ్బులు లేవు, పుస్తకాల్లో డబ్బులు ఉన్నాయి. మొత్తం కూడా ఏ అకౌంట్లో కూడా ఊడ్ చేశారు. కడాన